ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. రోజు లెక్క ఈ రోజు కూడా నా పూజా కార్యక్రమం మొత్తం పూర్తి చేసుకున్నానండి. ఫాస్ట్గా అయితే నాకు వచ్చిన ముగ్గు సింపుల్గా వేసేసుకున్నాను. ఏంటంటే రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి వండటము. ఆ తర్వాత బెండకాయ అండి. ఈ బెండకాయలు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనము బెండకాయలు అనేక విధాలుగా చేసుకోవచ్చు, కానీ ఫ్రై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. ఎందుకంటే ఫ్రై చేయడం వల్ల దాంట్లో జిగురు పదార్థం అనేది పోతుంది. అవి తినటం వల్ల మన బాడీకి ఎలాంటి ఉపయోగం లేదండి. కానీ ఈ బెండకాయల్లోనే జిగురు పదార్థం ఉంటుంది కదా. ఈ జిగురు పదార్థం తిన్నప్పుడు మనము బెండకాయ కర్రీ తిన్నప్పుడు ఏంటంటే మన బాడీలో ఉన్న మనము ఏదైనా ఫ్యాట్ ఐటమ్స్ తింటే అవి ఆ ఫ్యాట్ ఐటమ్స్ని మన రక్తంలో కలవకుండా చేస్తుందండి ఈ బెండకాయలో ఉన్న జిగురు పదార్థం అనేది. ఇంకా ఏంటంటే షుగర్ ఐటమ్స్ తిన్నా కూడా ఈ బెండకాయ కర్రీ తిన్నప్పుడు దాంట్లో ఉన్న బెండలో ఉన్న జిగురు పదార్థం అనేది రక్తంలో కలవకుండా చేస్తుంది. ఇది చాలా చాలా బెనిఫిట్స్ అండి. ఇంకా ఏంటంటే బెండకాయ అనేది బ్రెయిన్కి అన్ని విధాలుగా చాలా మంచిది. ఈ బెండకాయ అనేది బ్రెయిన్ డెవలప్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంకా లెర్నింగ్ మనం నేర్చుకునే ప్రాసెస్ ఎక్కువగా గ్రోతింగ్ ఉంటుంది మన బ్రెయిన్కి. ఒక మాటలో చెప్పాలంటే ఈ బెండకాయ అనేది మన బాడీకి అన్ని విధాలుగా మంచిదండి. ఓకే అండి, బాయ్. నా యొక్క వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.